నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీకి సంబంధించి నిందితులు కొంతమంది సోమవారం ఉదయం విచారణకు హాజరు కావాలని చెప్పేసి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అందులో నటి హేమ కూడా ఉన్నారు. బట్ నటి హేమ అయితే విచారణకు గైర్హాజరయ్యారు. దానివల్ల ఇంకో వేరే నోటీసులు కూడా హేమకు జారీ చేశారు అంటున్నారు. సో మరి ఇందుకు ఏమైంది, నటి హేమకి ఎందుకు గైర్హాజరయ్యారు, ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా సౌజన్య, మన వీక్షకులకు కూడా నమస్కారం. ఈ బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీకి సంబంధించి నటి హేమాను కూడా అరెస్ట్ చేశారు. ఇంతకు ముందు టెస్టులు కూడా చేశారు, ఆవిడకి పాజిటివ్ వచ్చిందని తెలుస్తుంది. సో ఇప్పుడు విచారణకు అయితే హాజరు అవ్వాలి అని చెప్పి నోటీసులు జారీ చేశారు. బట్ నటి హేమ అయితే గైర్హాజరయ్యారు అన్నట్లుగా తెలుస్తోంది. అసలు ఎందుకు గైర్హాజరయ్యారు? ఇప్పుడు దాదాపు 100 మంది వరకు ఈ రేవ్ పార్టీలో దొరికారమ్మా. మరి నటి హేమ మీద ఎక్కువ కేంద్రీకృతమైన చర్చ జరుగుతుంది. మిగిలిన వాళ్ళ గుర్తింపు అంటే వాళ్ళ ఐడెంటిటీ కూడా ఎవరిది దాదాపుగా బయటికి కూడా రాలా, పలానా వాళ్ళని. అది 2 లక్షలు ఎంట్రీ ఫీజు కట్టి వెళ్ళారంటే మామూలు వాళ్ళు అయితే వెళ్ళలేరు, జనతా పబ్లిక్. ఎవరైనా కానీ కాస్ట్లీ పీపుల్. అక్కడ దొరికిన కార్లు కూడా బాగా కాస్ట్లీయెస్ట్ కార్లు. అందులో ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి సంబంధించిన కాకాని గోవర్ధన్ గారికి సంబంధించిన పాస్పోర్ట్ కూడా దొరికిందన్నారు, వెహికల్ దొరికిందన్నారు. ఇవన్నీ కూడా వెహికల్స్ 5 నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వీటికి వెళ్ళిపోతే వెబ్సైట్ లో, అంటే ఆయన మినిస్ట్రీకి సంబంధించినటువంటి స్టిక్కర్ ఉంది ఆ కార్ పైన, దాని వల్ల బాగా తెలిసింది ఆయనదే అని చెప్పేసి. ఆయన స్టిక్కర్ అది కాదు, కాలం తీరిపోయిందేమో అని చెబుతున్నాడు. అది అప్రధానమైన అంశం. నిజానికి స్టిక్కర్ ఎవడన్నా కలర్ జిరాక్స్ తీసుకోవడం పెట్టుకోవచ్చు, అది వేరే మాట. కానీ ఆయనకి సంబంధించిన పాస్పోర్టు ఒరిజినల్ అయితే ఆయన దగ్గర ఉండాలి కదా. నా దగ్గర ఇదిగో ఒరిజినల్ ఉంది, అది ఖచ్చితంగా డూప్లికేట్ పాస్పోర్టు, దాని మీద ఎవరు తిరుగుతున్నారో అందులో దొరికింది కూడా రేవ్ పార్టీకి సంబంధించిన డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళది కాబట్టి నా పేరు మీద ఏమైనా డ్రగ్స్కి సంబంధించిన వ్యక్తులు విదేశాల్లో తిరిగి తెస్తున్నారా, స్మగ్లింగ్ చేస్తున్నారా అని కంప్లైంట్ చేయాలి కదా. మరి ఎందుకో ఆయన మరి అది కంప్లైంట్ చేసిన అది ఎక్కడ నాకైతే కనిపించలేదు. ఖచ్చితంగా అది సీరియస్ ఇష్యూ. ఆయన పేరు మీద ఉండే ఒక పాస్పోర్ట్ను వాడుకుని ఎవరో అసాంఘిక శక్తులు, ఇప్పుడు అక్కడ దొరికిన వాళ్ళు ఎవరో కూడా అసాంఘిక కార్యక్రమాల్లో దొరికారు కానీ చట్టబద్ధమైన కార్యక్రమం అయితే కాదు కదా. డ్రగ్స్ తీసుకోవటం ఇదంతా కూడా. ఇప్పుడు అక్కడ ఆమె కూడా అందులో దొరకలేదని కూడా ఈమె చెప్పింది హేమ గారు. నమ్మారు అందరూ కూడా, నేను కూడా నమ్మాను. ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా ఆమె లేదు ఇక్కడే ఉండాలని చెప్పింది కాబట్టి అందులో 50 సంవత్సరాల వరకు ఉంటుంది ఆమె కేజీ. ఒక మిడిల్ ఏజ్కి వచ్చిన ఆమె అబద్ధం చెబుతుందని నేను కూడా ఊహించలా. నేను కూడా చెప్పింది కాబట్టి నమ్మొచ్చు అనుకున్నా. కానీ ఆ కాసేపు తర్వాత మళ్ళీ అదే అడ్రస్లో అక్కడ ఉన్నట్టు మళ్ళీ ఇంకో ఫోటో రిలీజ్ చేశారు బెంగళూరు పోలీసులు. అంటే ఈమెను కనుక నిజంగా కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేయకపోతే, ఆ డ్రగ్ పార్టీలో ఏమి దొరకకపోతే ఆమె గట్టిగా ఫైట్ చేసి నేను అక్కడ లేనని రుజువు చేయాలి కదా. కానీ ఆమె అక్కడ ఉన్నట్టుగా మరింత రుజువులు వాళ్ళు బయట పెట్టారు. ఆమె పేరు కూడా కృష్ణవేణి అనేది చెప్పింది. ఒరిజినల్ పేరు అయితే అయి ఉండొచ్చు కూడా, దాని గురించి పెద్ద ఇష్యూ కాదు. ఆమె ఒరిజినల్గా ఇతర డాక్యుమెంట్స్లో ఆధార్ కార్డులో ఏమున్నది ఉందో అదే పేరు చెప్పాల్సి వస్తుంది. ఎలియాస్ హేమ అని రాయొచ్చు సినిమాలో పెట్టుకున్న పేరు, అది లీగలైజ్డ్ పేరు అయితే లీగల్గా కాదు, చల్లదు కూడా అది. ఇప్పుడు ఆమె ఎవరైనా మనం తప్పు, ఆమె కొన్ని మంచి మాటలు చెప్పింది. తప్పు అనేది ఎవరి వల్ల అయినా జరగవచ్చు, జరిగినప్పుడు సరిదిద్దుకోవాలి. తర్వాత ఒక అబద్ధం కనుక చెప్తే దానికి 100 అబద్ధాలు కవర్ చేసుకోవటానికి చెప్పాల్సి వస్తుందని శుద్ధులు కూడా చెప్పింది. బాగానే ఉంది. ఇప్పుడు ఆమె తన వరకు తను నిజంగా కనుక అక్కడ పోలీసులకి దొరికి ఉండుంటే మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ చేయటం అనేది తప్పు. అంటే నువ్వు ఎవరి విశ్వసనీయతని ప్రశ్నిస్తున్నావు? కర్ణాటక పోలీసుల విశ్వసనీయతని ప్రశ్నిస్తున్నావు. వాళ్ళు మా కస్టడీలో ఉందని చెప్పారు, నువ్వు లేదని చెబుతున్నావు, లేనని చెబుతున్నావు. అంటే నీ మాట నమ్మితే వాళ్ళు ఒక అబద్ధపు మాట చెప్పినట్టు. కర్ణాటక పోలీసు వ్యవస్థ ఈమె గురించి అబద్ధం చెప్పాల్సినంత అవసరం ఏముంటుంది? వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీసి ఈమె అరెస్ట్ కాకుండానే చెప్తుందంటే ఆ కర్ణాటక పోలీసు వ్యవస్థ అనేది ఒక ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి కాదు కదా. అది ప్రభుత్వానికి చెందిన రాజ్యాంగ వ్యవస్థ. ఇది మొత్తం డీజీపీ దగ్గర నుంచి చిన్న గ్రామంలో ఉండే కానిస్టేబుల్స్, హోంగార్డులు బోల్డ్ మంది ఉంటారు. అది హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యవస్థ.
అంత అబద్ధం వాళ్ళు ఎందుకు చెప్తారు? ఈమె ఇంత సినిమా యాక్టర్ అయ్యి ఇంత అనుభవం ఉండి గబాలన ఒక సెల్ఫీ వీడియో తీసి రిలీజ్ చేయటం అనేది ఒకవేళ కనుక అది జరిగితే చాలా తప్పు పని చేసింది ఆమె. కనీసం ఆమె పబ్లిక్గా చెప్పాల్సింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలి, కర్ణాటక హోంశాఖకి పోలీస్ శాఖకి చెప్పాలి, నాది తప్పు, నేను మీ ఆధీనంలో ఉన్నప్పుడు లేనని మేము తప్పుదావ పట్టించడానికి ప్రయత్నించాను, మీ ప్రతిష్ట దెబ్బతింటుందనేది నేను గమనించలేకపోయాను, ఒప్పుకోవాలి ఆమె. అంతేగాని నువ్వు వ్యక్తిగతంగా సినిమా యాక్టర్ అయితే అవ్వచ్చు, నేను ఎవరిని వదలను అంటే చట్టం మీద పోరాటం నువ్వు చేయలేవు. తప్పు చేయకుండా ఉంటే పోరాటం చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చు. చట్టంలో ఆమె కనుక నిజంగా ఆ రోజు అక్కడ లేకుండా కనుక వాళ్ళు పోలీసులు ఉన్నట్టు రెండోసారి ఫోటో రిలీజ్ చేసినప్పుడు ఆమె డెఫమేషన్ కేసు చేయొచ్చు. నేను పోలీసుల ఆధీనంలో లేను, అసలు ఆ రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు, నేను ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్నాను అని ప్రూవ్ చేయొచ్చు. కానీ ఎందుకు చేయటం లేదు? ఆమె చాలా అపరిచితుడిలాగా మాట్లాడుతుంది. కొంచెంసేపేమో శుద్ధులు మాట్లాడుతుంది, కాసేపేమో మళ్ళీ నేను ఎవరిని వదలను అని బెదిరించినట్టు మాట్లాడుతుంది. నువ్వు వదలకపోవటానికి నీ దగ్గర ఉండే బలం ఎంత? నువ్వు ఒక పౌరురాలు అంతవరకే. సినిమాలో నటివైతే అవ్వచ్చు, ఇంకో పక్కన నాకు షూటింగ్లు లేవు అని చెప్తున్నావు, బాగానే ఉంది. షూటింగ్లు ఉన్నాయా లేవు అనేది ఇక్కడ ఏమి వివాదాంశం కాదు. తర్వాత మిగిలిన 3 నెలల పాటు కూడా నాకు ఉండదు, నేను ఖాళీగా ఉంటానని చెబుతున్నావు. ఇవన్నీ అప్రస్తుతమైన అంశాలు అక్కడ. అంటే ఈ రేవ్ పార్టీకి సంబంధించి విచారణకు రమ్మంటే తనకి ఏదో వైరల్ ఫీవర్ ఉందని చెప్పి రాలేకపోతున్నానని చెప్పి సిసిబి పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బట్ వాళ్ళైతే యాక్సెప్ట్ చేయలేదంట. మళ్ళీ గైర్హాజరైనందుకు ఆవిడకి నోటీసులు పంపించారు సిసిబి పోలీసులు అంటూ ఉన్నారు. సో అసలు ఎందుకు ఇలా గైర్హాజరు అవ్వడానికి ఇది ఒక ప్లానా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3500 కేసులు వాయిదాలకు కూడా ఆయన అటెండ్ కాకపోయినా వ్యవస్థ సహించింది. ఇప్పుడు తర్వాత మనం ఏదైనా ఒక నేరంలో ఉన్నాం అనుకోండి, మనకు నోటీసులు ఇచ్చినా కూడా మనం దాంట్లోనే వెసులుబాటు కూడా ఉంది న్యాయ వ్యవస్థలోనే. ఒంట్లో బాగోకపోతే రాలేరు, లేకపోతే ఇంట్లో ఏదైనా ఇబ్బంది, బంధువులకి ఏదైనా ప్రమాదాలు జరిగినా రాలేరు. అలాంటి కొన్ని అంశాలను పరిగణిస్తుంది. 1-2 సార్లు వాయిదాలకు రాకపోతే వాళ్ళు కూడా ఈ మెడికల్ సర్టిఫికెట్ పంపిస్తుంది. ఒక 100 రూపాయలు ఇస్తే మెడికల్ డాక్టర్స్ ఎవరైనా రాస్తారు. మన పిల్లలు కూడా మన పరీక్షలకు హాజరు కాలేకపోయినప్పుడు, తర్వాత ఉద్యోగస్తులు డ్యూటీకి జారలేకపోయినప్పుడు ఇవన్నీ ఫార్మాలిటీగా పెడతారు. ఒక డాక్టర్ సర్టిఫికెట్ పెడితే ఎవరు బలవంతంగా వచ్చి ఇచ్చేయరు 1-2 సార్లు. కానీ నేను ఈ వ్యవస్థ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాను అంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మెడికల్ బోర్డుకి రిఫర్ చేస్తారు, ఈకి వైరల్ ఫీవర్ ఉందా లేదా అని. ఇప్పుడు మొన్న బ్లడ్ టెస్ట్ చేస్తేనే కదా ఆమెకి డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆమె రక్తంలో ఉందని పాజిటివ్ వచ్చిందని తెలిసింది కదా. అట్లాగే ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. 2 సార్లు చూసిన తర్వాత ఈ కేసుని జాప్యం చేయడానికి ప్రయత్నిస్తుంది అని ఫీలింగ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ డాక్టర్స్ 3 డాక్టర్స్ ప్యానల్ ఉంటుంది. ఆ ముందు వెళ్తే ఆ డాక్టర్లు బ్లడ్ తీస్తారు, టెస్టింగ్ పంపిస్తారు. వైరల్ ఫీవర్ లేదనుకోండి, లేదు అని ఇస్తారు. అంతకుముందు కూడా ఈమెకి నియర్ ఫ్యూచర్లో కూడా రాలేదని కూడా చెప్తారు. చెప్పినప్పుడు ఈ మీద ఇంకో కేసు పెడతారు. మొన్న ఏం చేశారు, వీడియో రిలీజ్ చేస్తే నిన్ను ఏమన్నా అన్నారా, కొట్టారా? అని కొట్ల ఇంకో కేసు పెట్టారు. అంటే ప్రజల్ని పోలీసుల్ని కూడా తప్పుదావ పట్టించింది అని. ఇప్పుడు కూడా ఈమెకి ఏమి వైరల్ ఫీవర్ రాలేదు, అదే మెడికల్ సర్టిఫికేట్ పెట్టి కేసు నుంచి తప్పించుకోవడానికి, కేసుని జాప్యం చేయడానికి చేస్తుంది అని ఇంకొక కొన్ని సెక్షన్లు పెడతారు. సో మరి నటి హేమ ఈ రేవ్ పార్టీ కేసుకు సంబంధించి విచారణకు రమ్మంటే గైర్హాజరయ్యారు. సో దానికి కూడా మళ్ళీ నోటీసులు జారీ చేశారు అన్నట్టుగా తెలుస్తుంది సిసిబి పోలీసులు. సో మరి రేవ్ పార్టీ కేసులో పురోగతి ఏ విధంగా ఉండబోతుంది ఇక నటి హేమకు సంబంధించి అని చూద్దామండి. థ్యాంక్స్ సో మచ్ దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ మా సౌజన్య.